ఇప్పుడు మీరు యూఎస్ నుంచి వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. అవును. వచ్చిన తర్వాత ఇప్పుడు రైతుల కష్టాలు చెప్తున్నారు. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం కష్టాలు పడ్డారు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బత్తాయి తోట ఇవి అక్కడ వరి మనం పండించడం ఇవన్నీ. అవును. సో మధ్యలో యూరియా ఇష్యూ అయింది. యూరియా దొరకట్లేదని. అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొన్నారా? బ్రహ్మాండంగా. అవునా? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చెప్తాను మీకు. నేను వ్యవసాయం మొదలు పెట్టినాక మొక్కలు తెచ్చిన కదా, గ్రాఫ్టింగ్ మొక్కలు. ఈ బత్తాయి ఏంటంటే గ్రాఫ్టింగ్ అయ్యి జంబూరా అని ఉంటుంది, తర్వాత రంగాపూర్ అని ఉంటుంది. అలా ఓకే. ఈ మధ్య దాన్ని ఏమంటారు, మాల్టా అని వచ్చింది. అదొక బోగస్. అది మాల్టా అనేది ఇట్స్ అ ఫేక్ యాక్చువల్గా. మరి ఎవడు కనిపెట్టిండో అది మనకు తెలియదు. మేము మాల్టా అని చెప్పి మోసపోయి కొన్ని మేము రాజస్థాన్ గంగానగర్ పోయి తెచ్చినాం. ఆడ కరెక్ట్ సెట్ కాకుండా మళ్ళీ నెల్లూరులో ఒక ఆమె దగ్గర తెచ్చినాం. అదే ఇక పచ్చి బోగస్. అది ఏంటంటే చీట్ చేయడము లిటరల్గా. నేను 100-120 రూపాయలు నెల్లూరు ఇచ్చి తెచ్చినాం, అక్కడ 250. ఒక 3000 మొక్కలు తెచ్చి పెడితే అన్ని ఫెయిల్. అంటే ఎందుకు ఫెయిల్ అయినాయి? గ్రాఫ్టింగ్ మంచిగా లేదు, పెట్టంగానే పచ్చ తెగులు వచ్చిపోతుంది, ఎల్లో ఇష్యూ అయిపోయి వెళ్ళిపోతున్నాయి. నేను ఈవెన్ ఇప్పుడు రైతుబడి రాజేందర్ కూడా మాట్లాడి ఆయనకు పంపించిన ఫోటోలు నేను జేసీ పెట్టి పీకేసిన. ఒక 2500 మొక్కలు, మళ్ళీ ఒకసారి 1200 మొక్కలు, మొత్తం 3000 చిల్లర మొక్కలు మళ్ళీ తీసేసి 3 సంవత్సరాలు చెట్టు అయినాక చూపిస్తా. పిక్చర్స్ ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడు ఇది 3 years బ్యాక్. 1.5 year బ్రహ్మాండంగా ఉంటుంది, తర్వాత మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, నాకు నా అనుభవం ప్రకారం నేను ఎందుకు చెప్తాను అంటే, అది ఏజ్డ్ ప్లాంట్స్ని తీసుకొని మంచిగా హెల్తీగా ఉన్న మొక్కను తీసుకొని గ్రాఫ్ట్ చేస్తే బాగుంటుంది. 2.5 yearsకే తీసేసే మొక్కల్ని గ్రాఫ్టింగ్ చేస్తున్నారు రైతులు నర్సరీలలో. వాడు ఏం చేస్తుండు, మొక్కను బయటకు వెళ్ళగొట్టడం వరకు మన బాధ్యత. 100 రూపాయలు తీసుకోవాలి, ఆ మొక్కను లోడ్ చేసి పడేయాలి. ఇక మిగతా వాడు అట్లనే చావని. ఆ రైతు నష్టపోతుండా, 5 ఏళ్ళకి చచ్చిపోతున్నాయి చెట్లు, 10 ఏళ్ళకి. అది యాక్చువల్గా బత్తాయి తోట 30 సంవత్సరాల లైఫ్. 10-12 సంవత్సరాలు బ్రహ్మాండంగా కాస్తుంది, ఈల్డ్ మంచిగా వస్తుంది. కానీ ఇట్లా చేసేసరికి నాకు పెద్ద అక్కడే డిసప్పాయింట్మెంట్. అయినా స్టిల్ నేను ఓపికతోటి మళ్ళీ 3000 మొక్కలు రీప్లేస్ చేస్తే మళ్ళీ అదే దరిద్రం. పులివెందుల పోయి తీసుకొచ్చి పెట్టినాం, వాళ్ళు ఇక్కడ వచ్చిర్రు, మొత్తం అన్ని చూసిర్రు. వాళ్ళు వచ్చి చూసి మరి మేము ఏం చేయాలి సార్, మేము మాతో కాదు. మనం ఏమంటాం, వాళ్ళని ఏమనలేదు. మళ్ళీ పెట్టిన తర్వాత అప్పుడు నేను డిసైడ్ అయినా, ఓకే ఈ పనికిరావు మనకని చెప్పి.